రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్, ఇంటింటికి వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ, కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిరట. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎవరెవరైతే రుణమాఫీ రాలేదో వాళ్ళంతా కూడా ఈ వ్యవసాయ అధికారుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ అప్లికేషన్లు క్లియర్ చేయండి. ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళే క్రమంలోనే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని మీకు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎవరెవరికైతే రాలేదో. అండ్ దాంతోపాటుగా ఈ సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. మనం చూసినాం కదా, మొన్న నల్లబెల్లి మండలంలో దాదాపు 50 కోట్ల అవినీతి జరిగింది. రైతులకు లోన్లు ఇవ్వకుండా రైతులకు లోన్లు ఇచ్చినట్టుగా డిసిసిబి బ్యాంకు చైర్మన్, ఈ పిఎస్సిఎస్కి సంబంధించిన సిఇఓ, ఆపరేటరు అండ్ చైర్మన్ వీళ్ళంతా డబ్బులు మంచుక తిన్నారు. ఒక్క మండలంలోనే 50 కోట్ల అవినీతి జరిగింది. అట్లా చాలామందికి ఆ మాఫీ కాలే డబ్బులు. మరి అవి ఎవడు కడతాడు? ఆ రైతులు, నష్టపోయిన రైతులకి ఎవరు న్యాయం చేస్తారు? రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర సర్కార్ నడుం బిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్ కార్డులో తప్పులు ఉండడం, బ్యాంకు ఆధార్ వివరాల్లో తేడాలు ఉండడం, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం, అసలు వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత జూలై 15వ తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 567కు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఫిర్యాదుల నమోదు పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలు, సూచనలు జారీ చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్లో భాగంగా ఏవోలు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలి. తప్పులు సరిచేసి క్రాప్ లోన్ వీవర్ CLW పోర్టల్ www.clw.telangana.gov.in నమోదు చేయాలి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి మండలాల వారీగా ఫిర్యాదుల సంఖ్య, రోజువారీ నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు తప్పుగా ఉంటే రైతుల వద్దకు వెళ్ళి ఆధార్ కాపీ మళ్ళీ తీసుకోవాలి. పోర్టల్లో సరైన ఆధార్ కాపీని అప్లోడ్ చేయాలి. ఓటర్ కార్డ్, వాహనాల లైసెన్సు, రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు రైతుల వద్ద నుంచి సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. రేషన్ కార్డు లేక కుటుంబ నిర్ధారణ కాకపోతే మండల వ్యవసాయ అధికారి రైతుల ఇంటికి వెళ్ళాలి. రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు, కుటుంబ సభ్యుల సంఖ్యను తప్పనిసరిగా తీసుకోవాలి. రైతు కుటుంబాన్ని నిర్ధారించి వివరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాలి. రైతుకు పట్టాదారు పాస్బుక్ లేదని పోర్టల్లో చూపిస్తే రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఆధార్ పేరు, లోన్ ఖాతా నెంబర్ మధ్య లోపాలు ఉంటే, ఆధార్ కార్డులో రైతు పేరు, ఖాతాలో పేరు మధ్య లోపాలు, అసమతుల్యత ఉన్న సందర్భాల్లో అప్పు తీసుకున్న వ్యక్తి గుర్తింపును నిర్ధారణ చేయాలి. రుణం తీసుకున్న వ్యక్తి సరైన ఆధార్ నెంబర్ను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అసలు వడ్డీ మొత్తం లెక్కల్లో గనక తేడాలు వస్తే రైతు వద్ద నుంచి ఒక దరఖాస్తు తీసుకోవాలి. అప్పు ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, వడ్డీ ఎంత అయింది, అసలు వడ్డీ కలిపి ఎంత అయింది అనే వివరాలు పేర్కొంటూ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. నిర్ధారణ, దిద్దుబాటు కోసం సంబంధిత బ్యాంకులకు వివరాలు పంపించాలి. ఇక 2 లక్షలకు మించిన వారికి 4వ విడతలో మాఫీ చేస్తారట. రుణమాఫీలో భాగంగా 2 లక్షలకు మించి బకాయిలు ఉన్న రైతులకు గరిష్టంగా 2 లక్షల వరకు 4వ విడతలో మాఫీ చేస్తారు. 2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువ మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తుంది. అంటే రైతులు 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని ఎప్పటిలోగా చెల్లించాలి అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. దీనిపైన క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. అబౌవ్ 2 lakhs ఉన్న వాళ్ళు, ఇప్పుడు 3 lakhs లోన్ ఉందనుకోండి, ₹1,00,000 మీరు ముందుగా బ్యాంకుకి చెల్లించాలి. మీరు 1,00,000 చెల్లిస్తేనే మిగతా 2 లక్షలు మాఫీ అవుతుంది. సో ఇది చిన్న రైతులు, ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు 2 లక్షలు వచ్చే అవకాశం లేదు. వాళ్ళేం చిన్న రైతులు ఏం కాదు. సో కాకపోతే ఇంట్రెస్ట్ పెరిగేమన్నా ఆ రకంగా అయిన వాళ్ళు ఉంటే కొంతమంది ఉండొచ్చు.